నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఇక మన స్టైల్లో ఈ జీబ్రా మూవీ రివ్యూ గురించి అండ్ అనాలిసిస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన స్టైల్లో కథా బేజం అంటే కొంచెం లెంతీగానే, ఏంటంటే డబ్బు వల్ల సమస్యలు తీరుతాయని మనకు తెలిసిందే, కానీ డబ్బు వల్ల కూడా సమస్యలు వస్తాయి, అది కూడా కరెక్టే. అలాంటి సమస్యలో ఇరుక్కుని అష్టదిగ్బంధంలో చిక్కుకున్న కర్ణుడికి చేయూతనిచ్చిన దుర్యోధనుడు, ఆ దుర్యోధనుని నిలబెట్టిన కర్ణుడు. ఇదే సింపుల్ కథాబీజం. ఇక కథ ప్లాట్ పాయింట్లో చెప్పాలి అంటే, ఒక చిన్న సంఘటన దానివల్ల ఒక ఇద్దరు వ్యక్తుల జీవితాలని అది ఎలా మార్చింది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి డిపెండెన్సీ ఎందుకు కలిగింది, సో ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ఏం ఇబ్బందులు తెచ్చిపెట్టింది, ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటపడి ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుని ఒకరి కోసం ఒకరు ఎలా నిలబడ్డారు, అండ్ వాళ్ళలో నీతి కోసం నిలబడింది ఎవరు, లేకపోతే స్వార్థం కోసం నిలబడింది ఎవరు, త్యాగం చేసింది ఎవరు, ధర్మం కోసం నిలదొక్కున్నది ఎవరు, ఇవన్నీ కలగొలిపిన ఒక టిపికల్ కథ అనమాట. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ కథా బీజానికి కథకి కలిపి 1.3 వరకు రేటింగ్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 2. ఇక కథనం విషయానికి వస్తే, అనుకున్న పాయింట్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ, అరే ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎందుకు వచ్చిందిరా అనే సీన్ ఒక్కటి కూడా లేకుండా, అంటే పర్ఫెక్ట్గా అన్ని క్యారెక్టర్లు దేనికి తగ్గట్టు అది, ప్రతి సీను కూడా ఈ సీన్ అనవసరంగా పెట్టారా అని అనిపించేలా ఒక్క సీన్ కూడా ఉండదు. అలాగే పాత్రలు కూడా, ఈ పాత్ర ఓకే, ఈ పాత్ర ఇక్కడ ఉండాల్సిందే, ఈ పాత్ర ఇక్కడ ఉండాల్సిందే, పర్ఫెక్ట్గా బ్లెండెడ్ కింద బెండెడ్ అక్కడక్కడ అమర్చినట్టు కరెక్ట్గా అల్లికలు కుదిర్చిన ఒక ఆహారంలా ఉంటుంది ఈ కథ స్క్రీన్ ప్లే. సో ఓవరాల్గా చెప్పాలంటే ప్రతి పాత్ర బాగా చేశారు, అండ్ ప్రతి సీను బాగుంటుంది. ఆ సీన్ని తీసుకెళ్ళిన విధానం ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్గా చక్కగా ఒక సెల్ ఫోన్ చెక్కినలా ఉన్న స్క్రీన్ ప్లే బాగుంది కూడా. అభినయానికి వస్తే, డబ్బుతో ఆటాడే వ్యక్తిగా సత్యదేవ్ అంటే బ్యాంక్ ఎంప్లాయీ కింద బాగా పెర్ఫామ్ చేశారు. ఈ క్యారెక్టర్లో ఇమిడిపోయారు చక్కగా. ఆ తర్వాత ధనరాజ్ అనుకుంటా ఆయన పేరు, కన్నడ యాక్టర్. అధికారం కోసం వేట అండ్ తను ఒక ఆశయం పెట్టుకుని దానికోసం ఎంత ప్రయత్నం అయినా చేసి, దానికోసం ఎలాంటి ప్లాన్లు అయినా వేసి, ఎవరినైనా తొక్కి ఎలాగైనా వెళ్ళాలి అనుకునే ఒక ఏమంటారు ఆశయం, క్రూరత్వాన్ని గురించి, క్రూరత్వం అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అనుకోండి ఆ పాత్రని, బట్ ఆయన బాగా చేశారు. ఆ తర్వాత నా మాట వినకపోతే తినక తప్పదు తోట అన్నట్టు కామెడీని పంచుకుంటూ చేసే సునీల్ గారి క్యారెక్టర్ కానీ, లేకపోతే సత్య క్యారెక్టర్, లేదా సత్యదేవ్ గారి క్యారెక్టర్, హీరోయిన్ ప్రియా భాస్కర్ గారి క్యారెక్టర్, అందరూ కూడా ఇందాక చెప్పినట్టు ఏ పాత్ర ఇక్కడ అనవసరంగా పెట్టారా, ఇక్కడ ఈ పాత్ర అవసరం లేకుండా పెట్టారా అనేది ఏ పాత్ర ఉండదు. ప్రతి పాత్రకి ప్రిఫరెన్స్ ఉంటుంది, ప్రతి పాత్రకి ఒక ప్రాధాన్యత ఒక వాల్యూ అయితే ఉంటుంది ఖచ్చితంగా. కథనానికి అభినయానికి మనం 1.7 వరకు ఇవ్వచ్చు రేటింగ్. దాని తర్వాత టెక్నికల్ ఆస్పెక్ట్ అంటే సాంకేతిక విలువల గురించి చెప్పాలి అంటే, సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర నుంచి అన్నీ కూడా, ఆ సాంగ్స్ పెద్దగా లేవు, ఉన్నా కూడా అంతగా ఎక్కువ, కానీ మిగతా డిఓపి కానీ లేకపోతే సినిమాటోగ్రఫీ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఇమిడినాయి. అండ్ టెక్నికల్గా కూడా సినిమా చాలా రిచ్గా అండ్ చాలా హై లెవెల్లోనే రిచ్నెస్ కనిపిస్తుంది సినిమాలో. ఒక రకంగా చెప్పాలంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది, అంతా కూడా పర్ఫెక్ట్గానే బ్లెండ్ అయ్యి. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా మనం 0.8 ఇవ్వచ్చు. సో అన్ని కలగలిపి ఈ మూవీ అయితే చెప్పాను కదా, ఒకళ్ళేమో డబ్బుతో ఆట, ఇంకొకళ్ళేమో అధికారం కోసం వేట, మిస్ అయితే మాత్రం తప్పదు తోట అన్నట్టు పర్ఫెక్ట్. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎలా త్యాగం చేసుకున్నారు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎలా నిలబడ్డారు, ఇవన్నీ కూడా సినిమా చూస్తేనే మనకు అర్థమవుద్ది. అండ్ క్యాట్ అండ్ మౌస్ రేస్ లాగే ఉంటుంది సినిమా అంతా కూడా. అండ్ మనల్ని ఎగ్జైట్ చేస్తుంది, కొంచెం నవ్విస్తుంది, అలాగే అన్ని రకాల ఎమోషన్స్ కలిపలిగిస్తుంది. ఓవరాల్గా సత్య గారి కామెడీ కూడా చాలా బాగుంది. మరీ మొత్తం వదలరా 2 రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి అయితే డిసప్పాయింట్ అవుతారు, కానీ నార్మల్ సత్య గారి కామెడీ అయితే బాగానే ఎంగేజ్ చేసింది, అంతవరకు చెప్పొచ్చు. అండ్ ఫ్యామిలీతో కూడా చూడదగ్గ సినిమా ఇది, ఎలాంటి అసభ్యక సన్నివేశాలు లేవు, అండ్ పర్లేదు బాగానే ఉంది, చూడదగ్గ సినిమా నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.